నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు మొదలవుతున్నాయండి? మే 1 తారీఖు. ఇది 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో స్టార్ట్ అవుతాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నర్మదా నది పుష్కరాలు మొదలైనప్పుడు మనం 18 బీజాక్షరాలు విధిగా ఆ నర్మదా నదిలో కలపాలి. మనసులో కోరికలు కోరుకోండి. ఆ పవిత్ర జలం స్నానమాచరించిన తర్వాత మీ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా అన్నీ పటాపంచలైపోతాయి. మధ్యప్రదేశ్కు వెళ్ళలేని వారు, మధ్యప్రదేశ్లోనే ఉంది ఈ యొక్క నర్మదా నది. మధ్యప్రదేశ్కు వెళ్ళలేనటువంటి వారు మీరు ఒకసారి ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి ఆ బీజాక్షరాలను కూడా నేను నర్మదా నదిలో కలిపి వాటికి సంబంధించిన గంగాజలం అనేది కూడా ఆ పవిత్ర జలాన్ని మీకు అందజేస్తాను. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయండి. బాలారిష్ట దోషాలు, కుజ దోషము, కాలసర్ప దోషం కానీ, తర్వాత పితృశాపాలు, పితృ కర్మలు జరిపించలేని పక్షంలో ఉన్నవారు అన్నిటికీ మంచి. మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1 తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతీ చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.